సింగపూర్ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు పవన్ కుమారుడు మార్క్ శంకర్. నిన్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారి గాయపడ్డాడు. చేతులు కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చూరడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్యులు. కుడి చేతికి కట్టు కట్టారు. పవన్ చిరు దంపతులు అక్కడే ఉన్నారు. సింగపూర్ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు పవన్ కుమారుడు మార్క్ శంకర్. నిన్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారి గాయపడ్డాడు. చేతులు కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చుచ్చుకుపోవడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. ఇక కుడి చేతికి కట్టు కట్టారు. పవన్ చిరు దంపతులు అక్కడే ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఇటు సింగపూర్ హాస్పిటల్లో ప్రెసెంట్ మార్క్ శంకర్ కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? 48 గంటలుగా పవన్ అభిమానులతో పాటు అనేక మంది రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు అభిమానులు, మరోవైపు రాజకీయ నాయకులు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేసిన ఇష్యూ ఏదైతే ఉందో, మనకి మార్క్ శంకర్, పవన్ కుమారుడు మార్క్ శంకర్కి జరిగిన ప్రమాదం, దీనికి సంబంధించిన ఈరోజు రిలీజ్ అయిన ఫోటో కొంత ఈ ఆందోళన తగ్గించేలాగా, కొంత ఊపిరి పీల్చుకునేలా చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు విడుదలైన ఏదైతే ఫోటో ఉందో ఇందులో మార్క్ శంకర్ తన తమ్ము చూపిస్తూ నేను క్షేమంగా ఉన్నానని ఒక తమ్ము చూపిస్తున్న ఒక ఫోటో అయితే రిలీజ్ అయింది. అయితే ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్న ఏదైతే మార్క్స్ ఉన్నాయో, అంటే ముఖం పైన కొంచెం ఏదో ఆ ఫైర్లో ఉన్నప్పుడు ఉండే చిన్న చిన్న ఒక మరకలాంటి ఫేస్ మీద కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన చేతికి సంబంధించి ఒక కట్టుతో కనిపిస్తున్నాడు. హాస్పిటల్లో అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు కాబట్టి ఆక్సిజన్ అందిస్తున్న ఏదైతే మాస్క్ ఉందో ఆ మాస్క్తో పాటు కనిపిస్తున్న ఫోటో ఒకటి కనిపించింది. అయితే తాను క్షేమంగా ఉన్నానని ఒక ఇండికేషన్ చూపిస్తూ, 2 థమ్స్అప్ చూపిస్తూ నేను క్షేమంగా ఉన్నానని ఒక ఇండికేషన్తో చూపిస్తున్న ఫోటో అనేది దాదాపు లక్షలాది మంది పవన్ అభిమానులు కావచ్చు, మిగతా దీనిపైన ఆందోళన చెందిన రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ పార్టీల నాయకులు దీనిపైన స్పందించారు. పవన్కి ఏమీ కాదని ఒక భరోసాని ఇస్తూ ప్రధానితో పాటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇలాగ అనేక మంది మంత్రులు, అభిమానులు చాలా వరకు పవన్కి ఒక భరోసా లాంటి మెసేజ్ ఇచ్చారు. దీనంతటికీ ఈరోజు ఇచ్చిన ఫోటో అనేది ఒక రిలీఫ్గానే మనం చెప్పాలి. అయితే నిన్న దాదాపు 2 రోజులుగా, నిన్న ఉదయం ప్రమాదం జరిగిన తర్వాత చాలా వరకు ఏమైందనే ఆందోళన కనిపించింది. దాదాపు 15 మంది చిన్నారులు ఈ టమోటా కుకింగ్ స్కూల్లోన ఆ ఫైర్ జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు పొగ వచ్చింది. వీటి మధ్య 15 మంది చిన్నారులు అందులో చిక్కున్నారు. సిబ్బందితో పాటు ఒక 20 మంది ఉన్నారు. ఇందులో ఒక చిన్నారి, ఒక బాలిక మృతి చెందింది. అందులో ఆ ప్రమాదంలోన పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. అయితే సింగపూర్లో జరిగిన ఈ ప్రమాదం జరిగిన టైంకి ఆమె తల్లి అన్న లెజినవా అక్కడే ఉన్నారు. ఆమె అక్కడే ఉండి ఆయనకి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళడంలో కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు ఆవిడ కూడా తల్లి ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే, ఈ విషయం తెలిసిన వెంటనే ఏజెన్సీ పర్యటన ఉన్న పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా అప్పటికే పర్యటన ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన ఈరోజు నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఆసుపత్రి ఇచ్చిన సమాచారం మేరకు కొంత నిలకడగా ఉందని ఒక సమాచారం చెప్తూనే తనకు భరోసాని ఇస్తూ, తనకి ధైర్యాన్ని చెప్పిన ప్రధానమంత్రితో పాటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులందరికీ తన కృతజ్ఞతలు తెలుపుతూ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆయన సింగపూర్ బయలుదేరారు. సింగపూర్ బయలుదేరడంలో ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి, ఆమె ఆయన వదిన సురేఖ కూడా ఆయన వెంట ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలో ఉండే పరిస్థితి అంతా సమీక్షించారు. అంటే మిగతా వాళ్ళని, అంటే ఏదైతే దాదాపు 15 మంది విద్యార్థులతో పాటు, చిన్నారులతో పాటు ఒక 20 మంది మొత్తం టోటల్గా స్టాఫ్ అంతా ఈ మంటల్లో చిక్కున్నారు. ప్రధానంగా ఇందులో పొగ ఎక్కువగా రావడంతో మనకి మార్క్ శంకర్తో పాటు మిగతా వాళ్ళు కూడా పొగ ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిపోయింది. చిన్నారులు కాబట్టి దాదాపు 7 నుంచి 8, అంటే ఆ స్కూల్లోనే 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారికి ఇది ఒక సమ్మర్ క్యాంప్ లాంటి స్కూలు. ఇందులో కుకింగ్కి సంబంధించిన అనేక అంశాలను ట్రైనింగ్ ఇస్తారు. ఇది పూర్తిగా ఇతర దేశాల్లోనూ ఇలాగా కుకింగ్ పైన ట్రైనింగ్ ఇవ్వడం అనేది వాళ్ళ వ్యక్తిత్వానికి, మరోవైపు సమాజంలో ఎలా ఉండాలి అనేక జరుగుతున్న మార్పులు కావచ్చు, ఆహార నియమాలు కావచ్చు, ఇతర అనేక దేశాలకు సంబంధించి అటు ఇండియా, జర్మన్, మరోవైపు మలేషియా, ఇలాగ అనేక ఏషియా కంట్రీలోనే కాదు వివిధ దేశాల్లో ఉండే చైనీస్ వంటకాలు అన్నిటికీ కూడా వాళ్ళు నేర్పించడం ద్వారా ఆహారపు అలవాట్లు, ప్రధానంగా ఒక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు ప్రధానమైనవి కాబట్టి వాటిని
ఇవన్నీ వాళ్ళు స్వయంగా వాళ్ళు కుక్ చేయించడం కావచ్చు, వీళ్ళని చేయించడం ద్వారా వాళ్ళ జీవన విధానంలో రేపు ఆ చిన్ననాటి నుంచి వాళ్ళకి వివిధ దేశాల ఆ సంస్కృతులు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళ శైలి కావచ్చు, వ్యక్తి సొంతంగా ఆలోచించే శక్తిని కావచ్చు, ఒక సృజన కావచ్చు తీసుకురావడానికి ఈ కుకింగ్ స్కూల్స్ అనేవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇది సమ్మర్ క్యాంప్లో ఆయన్ని అలాగే మార్క్ శంకర్ని పెట్టారు. అయితే జరిగిన ప్రమాదంలోన ఇప్పుడు ఆయన కోలుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఊపిరితిత్తుల్లో పొగ చోరడంతో ఆయనకి బ్రాంకోస్కోపీ అనేది ఏర్పాటు చేశారు. టెస్టులు చేసిన తర్వాత కొంత నిలకడగానే ఉన్నట్లు ఈరోజు ఆ ఫోటో చూసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే దీనిపైన అంటే పూర్తిగా మరో వారం రోజుల పాటు ఈ ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మరోవైపు చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజ్నవా, వదిన సురేఖ కూడా అక్కడే ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ. అయితే ఎటువంటి పెద్ద ప్రమాదం లేదు, ఆయన బయటపడినట్లు అనేది మనకి ఫోటోలు కనిపిస్తున్న దృశ్యాలు అనేవి స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు టొమాటో స్కూల్ కూడా దీనిపైన ఒక అధికారిక ప్రకటన చేసింది. అంటే జరిగిన ప్రమాదాన్ని పట్ల వాళ్ళు ఒక విచారాన్ని, మరోవైపు చనిపోయిన ఒక బాలిక ఉంది కాబట్టి సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. జరిగిన ప్రమాదానికి దాన్ని పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నాం, మరోవైపు జరిగిన ప్రమాదం విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం, దాన్ని తీసుకుని మిగతా చర్యలు కూడా తాము పూర్తి బాధ్యులం అవుతాం అనేది ఒక అధికారిక ప్రకటన అయితే చేశారు. మరోవైపు కొంతమంది అందులో గాయపడిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళ సిబ్బంది కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వాళ్ళ కుటుంబాల గోప్యతకు సంబంధించి కూడా వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే బయటికి గోప్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ వివరాలు వెల్లడించడానికి కానీ మిగతా దానికైనా సహకరించాలనేది ఒక బహిరంగ విజ్ఞప్తి అయితే చేశారు. మరోవైపు ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఇన్వెస్టిగేషన్కి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామనేది టొమాటో స్కూల్ యాజమాన్యం ఒక అధికారికంగానే ఒక ప్రకటన చేసింది. మేము సహకరించడమే కాదు, మా సహాయాన్ని పూర్తిగా అందిస్తాం, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎటువంటి ప్రమాదం జరగకుండా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటాం. జరిగింది ఒక ఇన్సిడెంట్ కాబట్టి ఆ ప్రమాదాన్ని చూస్తున్నాం, దాన్ని భవిష్యత్తులో దీన్ని ఇలాంటివి జరగకుండా ఉండేలాగా ఏం చేయాలనే ఆలోచన అయితే చేస్తున్నాం అనేది ఒక ప్రకటన చేసింది. ఏదైనా ఈరోజు విడుదలైన మార్క్ శంకర్ ఫోటో చూసిన తర్వాత అందరూ అంటే మెగా కుటుంబంలోనే కాదు, మిగతా మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్కి, మరోవైపు ఇతర రాజకీయ పక్షాల్లోనూ పవన్ అభిమానులు కూడా అందరూ కూడా ఏదైతే జరిగిన ఘటనలోన క్షేమంగా ఉన్నాడో మార్క్ శంకర్ అని తెలుసుకున్నారో కొంత ఊపిరి పీల్చుకున్నట్టే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.